పుట్టిన ఊరును కన్న తల్లిని ఎప్పటికీ మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరూ సొంతూరు వెళ్లి పండుగ జరుపుకోవాలని సూచించారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, అలాంటి తెలుగు నేలపై పుట్టిన మనం ఇంటితో పాటు వీధి, గుడి, బడి అన్ని ప్రాంతాల్లో తెలుగు భాషలో మాట్లాడాలని సూచించారు. భారతీయ విలువలను పాటిస్తూ యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పండగ అంటే కుటుంబాల కలయిక అని, పండగ అంటే పక్కవారితో కలిసిపోవడమని, పండుగ అంటే సేవా కార్యక్రమాలు చేయడమని, మనదంతా వసుధైక కుటుంబమని వెంకయ్య నాయుడు అన్నారు. గౌరవనీయులు శ్రీ మొక్కవరపు వెంకయ్య నాయుడు గారు దంపతులు శ్రీ హర్షవర్ధన్ గారు, తర్వాత చిరంజీవి విష్ణుభట్ల కార్తిక్ వాళ్ళ బృందం, గాయని తప్పట్లే మీ మంగళ వాయిద్యాలండి. సంవత్సరం స్వర్ణభారతి ట్రస్ట్ ఈ సంక్రాంతి సంబరం నిర్వహిస్తుంది. సంక్రాంతి పండగ అయితే ఈసారి మనం అనుకున్నంత మంది లేరు. సంతోషంగా ఉందని దానికి పేరు చెప్పకుండా వాళ్ళందరూ సలహా పాటించి వాళ్ళ ఊర్లకు వెళ్లారు. సొంత ఊర్లకు వెళ్ళడం పండగప్పుడు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం మన సొంత ఊర్లకు పోవడం. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదని నేను చెప్తూ ఉంటాను. గట్టిగా ఎందుకు చెప్తుంటానంటే కొంత తలకి ఎక్కాలని. మనం తెలుగు వాళ్ళం, తెలుగులో మాట్లాడుకోవాలా. తెలుగు భాష బాగా ముందుకెళ్లాలని ఏం చేయాలి? ఏం చేయొద్దు, మీరు తెలుగులో మాట్లాడండి.